నమస్కారం. అక్షరలిపికి స్వాగతం. ఈరోజు మనము మంచి సంగీత విద్వాంసురాలు గురించి తెలుసుకుందాం. ఆమెనే సరస్వతీదేవి ఖోర్షేద్ మోనోచేర్ హోమ్జీ. ఈమె 1912 ఆగస్టు 9న జన్మించారు. ఆమె భారతీయ సంగీత దర్శకురాలు, స్కోర్ కంపోజర్. 1930-1940లలో హిందీ చలనచిత్రాలలో పనిచేశారు. బాంబే టాకీస్ వారి అచ్యుత్ కన్య 1936లో ఆమె చేసిన స్కోర్ మై బన్కి చిరియా బన్కే బన్ బన్ బోలు రేతో ఆమె చాలా పేరు పొందింది. ఆమె ఇంకా నర్గిస్ తల్లి, సంజయ్ దత్ అమ్మమ్మ జద్దన్బాయితో కలిసి భారతీయ చలనచిత్రంలో మొదటి మహిళా సంగీత స్వరకర్తలుగా నిలిచారు. ప్రారంభం ఆమె పార్సీ కుటుంబంలో పుట్టింది. సంగీతం పట్ల ఎక్కువ ఆసక్తి చూపించేది. ఇది గ్రహించిన ఆమె తండ్రి ఆమెను ధృపద్ ధామర్ శైలిలో గానం చేయడంలో నిష్ణాతులైన విష్ణు నారాయణ్ భట్ ఖండే వద్ద హిందుస్థానీ శాస్త్రీయ సంగీతాన్ని అభ్యసించడానికి నేర్పించారు. తర్వాత ఆమె లక్నోలోని మారిస్ కాలేజీ, తర్వాత బాత్ ఖండే మ్యూజిక్ ఇన్స్టిట్యూట్గా పిలువబడుతుంది, అందులో చేరి ఆ సంగీతం అభ్యసించారు. 15 సంవత్సరాల వయస్సులో సొంతంగా తమ వాద్య బృందంను ఏర్పరచుకున్నారు. అలాగే వారి ఇంటి పేరున హోమ్జీ అనే దాని మీద హోమ్జీ సిస్టర్గా పేరు పొందారు. వృత్తి 1920 చివరిలో బొంబాయి అంటే ఇప్పటి ముంబైలో ఆకాశవాణి కేంద్రం ఆల్ ఇండియా రేడియో స్టేషన్లు ఏర్పాటు చేయడంతో ఆమె తన సోదరి మానెక్తో కలిసి సంగీత కచేరీలు ఇచ్చేది. హోమ్జీ సిస్టర్గా పిలిచే వీరి ఈ కార్యక్రమం శ్రోతలకు బాగా నచ్చింది. ఖుర్షీద్ పాడుతుంటే సోదరి సితార్, మాండలిన్ వాయిద్యాలు వాయిస్తూ ఉండేది. బాంబే టాకీస్ వ్యవస్థాపకుడు హిమాంశు రాయ్ తన సినిమాల కోసం మంచి సాంప్రదాయ సంగీతం పాడే గాయని అంటే క్లాసికలిస్ట్ కోసం వెతుకుతున్నారు. అప్పుడు ఆమె పాటలను రేడియోలో విని ఆమెను సంప్రదించి ఆమెకు స్టూడియోని సందర్శించమని ఆహ్వానించారు. తమ సంగీతం గదిని చూపించాడు. ఆమె అక్కడ సంగీత విభాగాన్ని చూసుకోవాలని, తన చలనచిత్రాలకు సంగీతం అందించాలని అతను ఆమెను కోరడం జరిగింది. హోమ్జీ ప్రతిపాదనని అంగీకరించి దానిని సవాలుగా తీసుకుని పనిచేసింది. 1935లో హిమాంశు రాయ్ భార్య దేవికారాణి నటించిన జవానీ కా హవా సినిమా ఆమెకు ఇచ్చిన మొదటి చిత్రం. నటీనటులను పాడేలా చేయడం ఆమెకు చాలా కష్టమైంది. రాగాలను సరళీకృతం చేయాల్సి వచ్చింది. వారు గాయకులు కాదు, నేపథ్య గానం అంటే ప్లేబ్యాక్ అంటారు కదా, అప్పటికి పరిచయం చేయకపోవడంతో పాటలకు బదులుగా కొన్ని సంఘటనలను సంగీతంతో సర్దుబాటు చేయాల్సి వచ్చింది. జవానీ కి హవా తర్వాత ఆమె మొదటి హిట్ చిత్రం అచ్యుత్ కన్య 1936. అశోక్ కుమార్, దేవికారాణితో పాటు ఆమె ఒక పాట చిత్రీకరణకు ముందు రోజు చాలా గంటలు రిహార్సల్ చేస్తూ గడిపారు. 1936లో ఆమె జన్మభూమి చిత్రానికి సంగీతాన్ని అందించింది. ఇది భారత స్వాతంత్ర ఉద్యమం సమయంలో విడుదలైంది. హిందీ సినిమా మొట్టమొదటి స్పష్టమైన జాతీయ గీతాలలో ఒకటైన జై జై జననీ జన్మభూమి, మా జన్మభూమికి స్వాగతం జేఎస్ కశ్యప్ రాశారు. తదనంతరం ఈ పాట బృందగానం అంటే కోరస్లోని ఒక ట్యూన్ను బ్రిటిష్ బ్రాడ్కాస్ట్ కార్పొరేషన్ బీబీసీ తన ఇండియన్ న్యూస్ సర్వీస్ కోసం సిగ్నేచర్ ట్యూన్గా ఉపయోగించుకున్నారు. పార్సీ సమాజం కమ్యూనిటీలో పెద్ద కోలాహలం, నిరసనలు చెలరేగాయి. బాంబే టాకీస్ డైరెక్టర్ల బోర్డులో పార్సీ సమాజానికి చెందిన కొంతమంది సభ్యులు తమ సమాజానికి చెందిన అమ్మాయిలు చలనచిత్రాల్లో ఉండడాన్ని వ్యతిరేకించారు. రాయ్ వారిని సమర్థించాడు. ఆమెకు సరస్వతీదేవి అని పేరు పెట్టడం ద్వారా హోమ్జీ అనే గుర్తింపును దాచిపెట్టాడు. ఆమె సోదరికి చంద్రప్రభ అని పేరు పెట్టాడు. హిందీ చిత్రాలలో మొదటి మహిళా సంగీత దర్శకురాలు సరస్వతీదేవి. 1961 వరకు సినిమా సంగీతాన్ని సమకూర్చింది. ఆమె జీవన్నయ్య 1936 చిత్రంలో అశోక్ కుమార్ పాడిన కోయి హమ్ దుమ్ నా రహే పాటను కంపోజ్ చేసింది. తర్వాత జుమ్రా 1961లో కిషోర్ కుమార్ పాడాడు. జూలా 1941 చిత్రంలో అశోక్ కుమార్ పాడిన ఏక్ చతుర్ నార్ కర్కే శృంగార్ అనే ప్రసిద్ధ పాటకు ఆమె అసలు స్వరకర్త. ఆ తర్వాత పడోసన్ చిత్రంలో మన్నాడే కిషోర్ కుమార్ పాడారు. ఆమె చివరి చలనచిత్రం బాబాస్ కిలాడి
మంచి సంగీతం అందించింది, కానీ ఇతర కారణాల వలన విజయవంతం కాలేదు. విదేశీ సంగీతం, కొత్త సంగీత దర్శకుల ఒరవడిలో ఈ సోదరీమణులు వెనుకపడి పేదరికాన్ని అనుభవించారు. సోదరి చంద్రప్రభ గ్రంథాలయ పాలకురాలిగా ఉద్యోగానికి వెళ్తే ఈమె సంగీత పాఠాలు ఇంటింటికి వెళ్ళి చెప్పే పరిస్థితి వచ్చింది. ఇక ఆమె మరణం గురించి తెలుసుకుందాం. సరస్వతి దేవి వివాహం చేసుకోలేదు. ఆమె అపార్ట్మెంట్లో ఒంటరిగా నివసించేది. ఒకరోజు బస్సు నుంచి కింద పడి తుంటి ఎముక విరిగింది. ఆమె సహాయం కోసం సినీ ప్రముఖులు ఎవరూ ముందుకు రాలేదు. ఆమెకు ఇరుగు పొరుగు వారి సహాయం మాత్రమే లభించింది. సరస్వతీదేవి 1980 ఆగస్టు 9న 68 సంవత్సరాల వయసులో మరణించారు. ఆమె ప్రస్తుత యుగానికి ఒక బంగారు లంకె అయి మరపురాని జ్ఞాపకాలను మిగిల్చారు. ఆమె చేసిన చిత్రాలు వరుసగా మనం ఇప్పుడు చెప్పుకుందాం. 1935 జవానీ కీ హవా, 1936 అచ్యుత్ కన్య, జన్మభూమి, జీవన్నయ్య, మమత, మాయాబీవి, 1937లో ఇజ్జత్, జీవన్ ప్రభాత్, ప్రేమ్ కహానీ, సావిత్రి, 1938లో బాబీ, నిర్మల, వచన్, 1939లో దుర్గా, కంగన్, నవజీవన్, 1940లో ఆజాద్, బంధన్, పృథ్వీ వల్లభ, 1941లో జూలా, నయా సంసార్, 1943లో భక్త రైదాస్, ప్రార్థన, 1944లో డాక్టర్ కుమార్, ఖుర్షీద్ అన్వర్, 1945లో అమ్రపాలి, 1946లో మహారాణి మృణాల్ దేవి, 1947లో ఖండాని, 1948లో నక్లీన్ హీరా, 1949లో ఉషా హరన్, 1950లో బ్రహ్మచారి భర్త, 1955లో ఇనామ్, 1961లో బాబాసారిలాడి. ఇలాంటి భారతీయ చలనచిత్రంలో మొదటి మహిళా సంగీత స్వరకర్త గురించి తెలుసుకోవడం మన అదృష్టంగా భావిస్తూ, ఇలాంటి వారి గురించి ముందు తరాలకు తెలియచేయడం మన బాధ్యతగా మేము ఈ సంఘటనలు, ఈ విశేషాలను రకరకాల మీడియా సోర్స్ నుంచి తీసుకొని దీన్ని మా సొంత గొంతుతో చెప్పడం జరిగింది. అలాగే ఈ వీడియోను మీరు ఆదరిస్తారని, అలాగే వీడియో షేర్ చేస్తారని ఆశిస్తూ, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ గంటని యాక్టివేట్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ధన్యవాదాలు.